పెద్ద పెద్ద నగరాల్లో ఎలాంటి పనులు చేయాలన్నా, ఏ వీధిలో అయినా డ్రైనేజీ, రోడ్డు, ఇతర నిర్మాణాలు చేపట్టాలన్నా కాంట్రాక్టర్ చేతిలోనే ఉంటుంది. ప్రభుత్వ అనుమతి పొందిన కాంట్రాక్టర్లే పనుల నిర్మాణాలు చేపడతారు. టెండర్ల ప్రకారం పనులు చేసి లాభ నష్టాలను బేరీజు వేసుకుంటారు కాంట్రాక్టర్లు. చేసిన పనులను ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లిస్తే కాంట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా తయారైంది. చేసిన పనులకు బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నారు. జీహెచ్ఎంసీలో పనులు చేస్తే 4 పైసలు వస్తాయనుకున్న కాంట్రాక్టర్లు మార్చి నుంచి బిల్లులు రాక అప్పుల పాలవుతున్నారు. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా తాస్థారం చేస్తూ చిన్న కాంట్రాక్టర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని కాంట్రాక్టు యూనియన్ నాయకులు రమేష్, అరీఫ్, రూపేష్ రెడ్డి, లక్ష్మణ్, గంగాధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మార్చి నెలల్లోనే 350 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. నగరంలో ఎలాంటి పనులు కావాలన్నా తక్షణమే చేస్తూ నగర అభివృద్ధికి పాటుపడుతున్న తమకు బిల్లులు ఆపడం మంచి పద్ధతి కాదని వారంటున్నారు. తక్షణమే తాము చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారన్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల ఆందోళన వల్ల జీహెచ్ఎంసీలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎంతో మంది ఆధారపడి ఉన్నారు. ఒక కాంట్రాక్టర్ వెనకాల దాదాపు 20-30 ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నాయి. మా జీవనోపాధి కొరకు ఈ పని చేస్తూ మేము గడుపుతూ ఉంటే పేమెంట్ ఇవ్వమని చెప్పేసి మేము వాయిస్ రేజ్ చేసి అడుగుతుంటే కమిషనర్ గారు కానీ, ఏసీ ఫైనాన్స్ గారు కానీ, ఏఎన్సీ గారు కానీ నోవేర్ చేస్తున్నారు. పేమెంట్ లేదు, పేమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలని చెప్పేసి. మాకు ఇప్పటికీ 7 నెలలు అవుతుంది. మార్చి నుంచి పేమెంట్ పెండింగ్ ఉన్నది. మాకు 800 కోట్లు రిలీజ్ కావాలి మొత్తం టోటల్ జిహెచ్ఎంసీలో. మా కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఈ లేబర్ కాంట్రాక్టర్ చేసే వాళ్ళు కూడా డబ్బులు లేక గోల్డ్ కుదబెట్టుకొని మరియు వాళ్ళు కష్టపడుతూ జీవనోపాధి సాగించే వాళ్ళు దీని కొరకే మేము 7 నెలల నుంచి పేమెంట్ రావట్లేదని చెప్పి ఉద్దేశంగా తీసుకొని ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాము. లేకుంటే ఆఫీసర్తో ఫైట్ చేయవలసిన అవసరం మాకు లేదు, ధర్నా కార్యక్రమం చేయవలసిన అవసరం మాకు లేదు. మా పేమెంట్ మాకు రిలీజ్ చేస్తే మేము యథావిధంగా పనులు ఏవైతే ఉన్నాయో కొనసాగిస్తాము. మా రిక్వెస్ట్ ఏంటంటే మన కమిషనర్ గారికి కానీ, లేకుంటే ఈఎన్సీ గారికి కానీ, ఏసీ ఫైనాన్స్ గారు కానీ మా బాధను ఆలోచించి వాళ్ళు మినిస్టర్ గారికి కానీ, కేటీఆర్ గారు కానీ, లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, చీఫ్ సెక్రటరీ గారు కానీ విన్నపించి త్వరగా పేమెంట్ రిలీజ్ చేపియాలని మా తరపు నుంచి, మా కాంట్రాక్టర్ అసోసియేషన్ తరపు నుంచి మేము మినిస్టర్ గారికి కోరుకుంటున్నాము. నమస్కారం. मैं मोहम्मद आरिफ अहमद, वाइस प्रेसिडेंट जीएचएमसी कॉन्ट्रैक्टर एसोसिएशन। पूरे हम लोग जीएचएमसी एसोसिएशन की तरफ से एक मेमोरेंडम पास किया गया 15 सितंबर से जो जितने भी जीएचएमसी के वर्क्स है पूरे स्टॉप किए। स्टॉप करने का सबसे बड़ा रीज़न ये है, मार्च का 400 रुपीज़ का जो पेंडिंग बिल्स का बैलेंस बाकी है गवर्नमेंट जीएचएमसी, और अभी तक का अगर कैलकुलेशंस करें तो नियरली 800 करोड़ रुपीज़ कॉन्ट्रैक्टर्स को पेमेंट्स रोक दिए गए हैं। और हम लोग 7 मंथ से एक छोटे पीटी कॉन्ट्रैक्टर्स है, पूरे कॉन्ट्रैक्टर्स सफ़र हो रहे हैं। और इसमें पीटी कॉन्ट्रैक्टर्स एक कॉन्ट्रैक्टर्स के पीछे 50-50 फैमिलीज है, जिसमें सप्लायर्स है, लेबर्स है, मटेरियल सप्लायर्स है, ये लोग को पूरों को सफ़र हो रहा है इसके अंदर। और हम मेमोरेंडम हमारे कमिश्नर साहब को भी दिए और हमारे केटीआर साहब को भी दिए, और म्यूनसिपल मिनिस्टर, प्रिंसिपल सेक्रेटरी सबको 15 डेज़ बैक मेमोरेंडम दिए थे कि हम लोग को इमीडिएट पेमेंट अगर 15-20 डेज़ के अंदर रिलीज़ नहीं करेंगे तो हम लोग धरना करेंगे और स्ट्राइक करेंगे। ऑल ओवर जीएचएमसी लिमिट में जितने भी कॉन्ट्रैक्टर्स के वर्क्स है वो वर्क्स को स्टॉप करेंगे बोल के हम लोग बैठ के पूरे एक मेमोरेंडम पास करे थे। और मेमोरेंडम देने के बाद भी आज तक पेमेंट रिलीज़ सिंगल रुपी पेमेंट रिलीज़ नहीं हुआ। हम लोग का गवर्नमेंट से डिमांड है, मुतालबा है, हम लोग ये चाह रहे हैं कि हम लोग का कम से कम मार्च क्लियर होना। मार्च का 400 करोड़ रुपीस अगर क्लियर होगा तो हम लोग फिर से काम स्टार्ट कर सकते हैं, वर्क्स कर सकते हैं। ऐसे कई कॉन्ट्रैक्टर्स हैं जिनके बच्चों के स्कूल में फीसेस बैलेंसेस बाकी है, तो ये कॉन्ट्रैक्टर्स कहाँ से सफ़र करेंगे। अब आप देखिए सीआरएमपी के वर्क चल रहे हैं, सीआरएमपी को कंटिन्यूसली पेमेंट जीएचएमसी से दिया जा रहा, और सीपीडब्ल्यूडी है
ये लोग को पेमेंट दिया जा रहा। फ्लाई ओवर्स के जो वर्क चल रहे बड़े कॉन्ट्रैक्टर्स के, ये लोग को पेमेंट्स दिया जा रहा। तो ये लोग को पेमेंट्स कहाँ से दिया जा रहा? पीटी कॉन्ट्रैक्टर्स को अगर आप एक 100 करोड़ 200 करोड़ देंगे तो एक 1 मंथ का पेमेंट इसमें रिलीज़ हो जाता। बट ये लोग क्या कर रहे हैं, वीकली ये लोग को पेमेंट्स कर रहे हैं। बट जीएचएमसी पीटी कॉन्ट्रैक्टर्स को सिंगल रुपीज़ पेमेंट्स नहीं है। अगर कोई एम्प्लॉयज़ जैसा हमारे एसी फाइनेंस केनेडी साहब है, इन्हों इतना पेमेंट्स रोक रहे हैं, अगर इनका एक 1 मंथ का सैलरी रुका तो गवर्नर इन्हों खामोश बैठते क्या? इनका कैसा फेस करते हैं इन्हों फाइनेंशियल पोजीशन? तो ये चीज़ को समझना चाहिए। ऑलरेडी इससे पहले 3 कॉन्ट्रैक्टर्स का डेथ हो गया, 1-2 कॉन्ट्रैक्टर्स को हार्ट अटैक भी हुआ, एक कॉन्ट्रैक्टर सुसाइड करके भी जो है सो उनका भी डेथ हुआ इसके अंदर। तो हम लोग यही चाह रहे हैं, अगर हम लोग का पेमेंट बराबर मिलेगा, कम से कम इवन मार्च क्लियर होगा तो हम लोग फिर से काम कर सकेंगे। वरना ये धरना ऐसे ही मुकम्मल रहेगा और ये धरने के ऊपर हम और सख्ती करेंगे। साइट्स पे जाके पूरे वर्क क्लोज करेंगे और काम किसी को करने नहीं देंगे, ना हम कोई काम नया स्टार्ट करेंगे। इवन मानसून इमरजेंसी के जो वर्क्स हैं, जो पानी के दौरान में रेनी फॉल सीज़न में कॉन्ट्रैक्टर्स भीग के काम करते और हमारे लेबर डे को डे नाइट को नाइट पॉइंट्स पे ठहर के पब्लिक का सेवा करते हैं। और कोविड में भी देखे फ्रंट वॉरियर बन के सबसे ज़्यादा काम करें हम लोग। डॉक्टर्स के बाद, पुलिस के बाद अगर किसी का सबसे ज़्यादा अगर ताउन था तो जीएचएमसी कॉन्ट्रैक्टर्स का था। तो हम लोग की टीम फ्रंट वॉरियर बन के वहाँ भी काम की। तो कोविड के भी लास्ट टाइम के 15 फाइनेंस के भी आज तक पेमेंट्स बाकी है, जो गवर्नमेंट देने में नाकायल और नाकार हो चुकी है। तो हम लोग यही मुतालबा कर रहे हैं, हमारा पेमेंट जब तक नहीं मिलेगा तब तक जीएचएमसी में काम नहीं चलेगा। वी वांट पेमेंट्स, इफ़ नो पेमेंट्स नो वर्क्स, नो पेमेंट्स नो वर्क्स। थैंक यू। मैं नासिर अली खान, जनरल सेक्रेटरी खैरताबाद जोन। हमारे रामचंद्र रेड्डी साहब 1 सितंबर को मेमोरेंडम कमिश्नर साहब को दिए कि 15 सितंबर से जो है धरना करेंगे बोल के, मगर उसका कोई रिस्पांस नहीं आया। करीब 800 करोड़ रुपए जो है जीएचएमसी को, कॉन्ट्रैक्टर्स को जीएचएमसी बैलेंस है और हम लोग जो है 15 तारीख से धरना स्टार्ट करें, नो वर्क नो पेमेंट। और ये जब तक हमें पेमेंट नहीं मिलेगा जब तक धरना जारी रहेगा। मैं सलीम अहमद, चीफ एडवाइज़र। ये जब भी जो है ना कामा ले रहे, कामा करा रहे, धरना बोलते के साथ ही पेमेंट दे रहे। धरना नहीं बोले तो कोई पेमेंट आ रहा नहीं, कुछ भी नहीं। 2 महीने जान दो, 4 महीने जान दो, पेमेंट का नाम ही नहीं ले रहे हैं हमारे सब लोग। और जो है ना हम 25% जिस टाइम पे पेमेंट नहीं है तो वो टाइम पे 25% भी लेके हम काम करें। चलो भाई अमाउंट नहीं है बोले तो चलो कर लो बोल के कर लिए। अब वो भी नहीं है, ये भी नहीं है बोलता, हालांकि पैसा रख के पैसा नहीं दे रहे। पेमेंट है ऑलरेडी, पेमेंट नहीं दे रहे। चलो ठीक है। నా పేరు జి లక్ష్మణ్, ఖైరతాబాద్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ట్రెజరర్ను. సార్ నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పేమెంట్లు రావు 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 అని చెప్తున్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, సిఆర్ఎంపీ వాళ్ళకు పేమెంట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. సరే, రోజు ప్రతి నెల కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అప్పులు తీసుకొచ్చి పెద్దవాళ్ళను బతికిస్తున్నారు. మా చిన్న వాళ్ళని ఏం చేస్తున్నారు? అప్పులు తీసుకొచ్చి శాలరీస్ ఇస్తున్నారు వడ్డీలు కట్టుకుంటూ. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, వాళ్ళకు సిఆర్ఎంపీ వాళ్ళకు కానీ, పెద్ద కాంట్రాక్టర్లకు కానీ, ప్రాజెక్టులు చేసే వాళ్ళకు కానీ అప్పులు తీసుకొని వచ్చి బ్యాంకులకు వడ్డీ కట్టి వాళ్ళకి పేమెంట్లు ఇస్తున్నారు. మరి మా చిన్న కాంట్రాక్టర్లకు, మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లకు మరి వాళ్ళతో పాటు వడ్డీ వాళ్ళకు 1000 కోట్ల రూపాయల వడ్డీలు కడుతున్నారు. మరి మాకెంతైతే మా చిన్న కాంట్రాక్టర్లకు మామూలుగా అంటే ఒక 30-40 లక్షలు కావచ్చేమో మా చిన్న పేమెంట్లకు, అంటే వడ్డీ రూపాన. మరి అదే వడ్డీ ఎలాగో వాళ్ళకి మీరు వడ్డీతోనే కట్టుకుంటూ వాళ్ళకి ఇస్తున్నారు. మరి మాకు కూడా కదా, ఆ వడ్డీలో మాది కూడా కలుపుకోండి. మేము కూడా డెవలప్మెంట్ కోసమే పనిచేస్తున్నాం కదా. మాకు కూడా వడ్డీ ఎలా కట్టి జిహెచ్ఎంసీని రన్ చేస్తున్నారో మమ్మల్ని ఒక్కరిని ఆపకన్నా అందరికీ పేమెంట్లు ఇస్తున్నారు. పైసలు లేవు. మరి బ్యాంకులకు వడ్డీలు ఎక్కడికి వెళ్ళి కడుతున్నారు? వడ్డీలు అప్పులు తీసుకొచ్చే ఇవన్నీ వ్యవస్థను రన్ చేస్తున్నారు. ఇప్పుడు మా చిన్న కాంట్రాక్టర్లు కూడా రిక్వెస్ట్ అదే ఉన్నది, ఆ అప్పులల్లో కూడా మమ్మల్ని కూడా జోడించండి. వడ్డీతో మాకు కూడా కొంత ఆ వడ్డీ భారం అవుతుండొచ్చు, కానీ మాకు కూడా పేమెంట్లు వస్తే మేము కూడా చేస్తాం పని. మాకు కావాలని మేమేమి ఆపుకోలేదండి. రిక్వెస్ట్ గవర్నమెంట్కు, కమిషనర్ గారికి, అందరికీ రిక్వెస్ట్, మాకు పేమెంట్ రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ.
उसको मोहम्मद खदीरुल हक, वाइस चेयरमैन कंट्रैक्टर एसोसिएशन खैरताबाद, वाइस प्रेसिडेंट खैरताबाद। मैं हमारे कमिश्नर साहब से, ऑनरेबल मिनिस्टर साहब से ये पूछना चाह रहा हूँ कि जो है जब भी कोई भी काम, जब टेंडर होता, वर्क जब सैंक्शन होता, उसके ऊपर बजट गिरता, तो वो बजट जो है ये काम के लिए फिक्स हो जाता है, इतने पैसे ये काम के लिए है बोल के। फिर जो है जब बिल जब कंट्रैक्टर डाल रहा तो वो बजट कहाँ जा रहा, मैं ये पूछना चाह रहा हूँ। क्योंकि जब भी काम जब अप्रूवल के लिए जाता तो बजट नहीं हुआ बोलते, और बजट ईच वर्क को अलग अलग से बजट लगता, वो बजट जो है वो वर्क के लिए रिजर्व रहता, तो वो पैसे कहाँ जा रहे। मैं जो है हमारे कैनेडी साहब जो है एसी फाइनेंस है, वो मैं तो ये बोल रहा हूँ कि उन्होंने पैसे रखते हुए भी पेमेंट नहीं कर रहे। कई कंट्रैक्टर छोटे मोटे बाहर से इंटरेस्ट पे पैसा ला के काम करके 10-10 महीने करे तो उसका इंटरेस्ट दिए तो उनका कंट्रैक्टर को प्रॉफिट नहीं बल्कि लॉस हो रहा। और जो है जीएचएमसी जैसा जो है कोई जी हाउस प्रीमिसेस है, कोई कमर्शियल कॉम्प्लेक्सेस है, उसका जो है हर एवरी ईयर टैक्स, हर 6 महीने को टैक्स लेते हैं, 1 साल का एक टैक्स लेते हैं। तो वो टैक्स में अगर से कोई डिफॉल्टर है तो उसके ऊपर पेनल्टी डालते हैं। तो क्यों ना जीएचएमसी जब पेमेंट नहीं कर सकती तो कॉन्ट्रैक्टर को जो है इंटरेस्ट के साथ पैसे क्यों नहीं देती, क्योंकि इंटरेस्ट के साथ वो लोग पैसे वापस करना कंट्रैक्टर को। क्योंकि 10-10 महीने कंट्रैक्टर बाहर से इंटरेस्ट पे फाइनेंसर के पास, प्राइवेट फाइनेंसर से पैसा मंग के ला रहा, घर के पेपर रखा रहा, अपना जो है सोना रखा के जो है पैसे जब ला रहा, तो प्राइवेट कंट्रैक्टर को भी ये लोग जो है विथ इंटरेस्ट अमाउंट वापस करो। जब हम जो है हमारे को वर्क ऑर्डर में 2 महीने का जो पीरियड ऑफ कंप्लीशन देते, 2 महीने के बाद अगर से हम एक 8 दिन भी डिले करें, 1 वीक भी डिले करें तो हमारे को पेनल्टी डालते हैं। तो आप जो है फिर हमारे को पेनल्टी के साथ हमारे को पेमेंट भी दो। आप बैंक का जो रेट ऑफ इंटरेस्ट है वो इंटरेस्ट के साथ हमारे को जो है पेमेंट करिए आप। मैं ऑनरेबल हमारे केटीआर साहब जो है मिनिस्टर साहब से, और हमारे लोकेश कुमार साहब, हमारे कमिश्नर जीएचएमसी, हमारे सुमेश कुमार साहब चीफ सेक्रेटरी, अरविंद कुमार साहब प्रिंसिपल सेक्रेटरी एमएयूडी से रिक्वेस्ट कर रहा हूँ कि छोटे मोटे कंट्रैक्टर्स का प्रॉब्लम सॉल्व करके आप लोग कोई हल निकालिए। कम से कम मार्च का पेमेंट क्लियर करे बाद छोटे छोटे काम, अभी तो बेरोजगार के वैसा घर में बैठे हुए कंट्रैक्टर, तो वो लोग भी छोटे छोटे काम करके बाद में हल्लो क्लियर करिए। 15-15 दिन के बाद, एक महीने के बाद एक पेमेंट दे देके जो है क्लियर हो जाता, रनिंग में आ जाता। एक बार थोड़ा आप लोग भी थोड़ा देख समझ के जो है हमारे छोटे मोटे लोगों का ख्याल करिए। शुक्रिया।